తారుమారు బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చూస్తే ఒక పక్క అద్భుతంగా తోచినప్పటికీ మరొక పక్క ఈ దీక్ష ఆకస్మికంగా సడలిపోతుందేమోనన్న అనుమానం కలుగుతున్నది. దేవుడి యందు ఎంతో దృఢభక్తి గల వీణావంతుడు ఒక్క క్షణంలో నాస్తికుడైపోయాడు కదా. నీకు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. కళింగ దేశంలో వీణావంతుడు వైద్యం చేసుకుంటూ ఉండేవాడు. అతను ఎన్నో అద్భుత చికిత్సలు చేసి అపర ధన్వంతరి అనిపించుకున్నాడు. అతను పరమశివభక్తుడు. అతను శివాలయంలోనే ఎప్పుడూ ఉండేవాడు. పగలయ్యేది, రాత్రి అయ్యేది అతనితో పని ఉన్నవాళ్లు శివాలయానికి వెళితే తప్ప దొరికేవాడు కాదు. వీణావంతుడికి ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు లేకపోలేదు. కాని అతను ఆ ఇంటికి ఎప్పుడో చుట్టపు చూపుగా మాత్రమే వెళ్లేవాడు. అతనికి సంసార తాపత్రయం ఏనాడూ లేదు. ఒకప్పుడు అతను ఒక ధనికుడికి చికిత్స చేసి మృత్యుముఖం నుంచి బయటికి లాగాడు. ఆ ధనికుడు కృతజ్ఞతతో అతనికి తన కుమార్తె అయిన యశోధరను ఇచ్చి పెళ్లి చేసి వాళ్లు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు. వీణావంతుడికి భార్య పట్ల ప్రేమ లేకపోలేదు. ఆమెకు పిల్లలను కూడా కన్నాడు. కాని సంసారం మీద పడిన అతనికి అసలు ప్రవృత్తి మారలేదు. అస్తమానము శివాలయంలో కూర్చునేవాడు. అక్కడే రోగులను చూసేవాడు. డబ్బు సంపాదించేవాడు. కాని ఆ డబ్బు ఇంటికి చేరేది కాదు. శివాలయంలో కనిపించిన పేద శివభక్తులకు దానంగా వెళ్లిపోయేది. వైద్యంతో అతనికి తీరిక లేక రోజుల తరబడి ఇంటి ముఖం చూసేవాడు కాడు. భార్య డబ్బులు కావాలని కబురు చేస్తే తన వద్ద మిగిలి ఉన్న కొద్ది డబ్బులు ఇచ్చి పంపేవాడు. యశోధర అభిమానవతి. భర్త సహాయం లేకుండా తాను ఒంటరిగా సంసారము, పిల్లల సంరక్షణ చూసుకోవడంతో ప్రాణం విసిగిపోయి ఆమె ఒకనాడు తన ఇంటిని యశోవంతుడనే ధనికుడికి అమ్మేసి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. చిత్రమేమిటంటే తన భార్య ఈ పని చేయటం వీణావంతుడికి చీమ కుట్టినట్టయినా లేదు. యశోధర నుంచి ఇల్లు కొన్న యశోవంతుడు పరమ నాస్తికుడు. దేవుడి పేరు తెస్తే చిరాకు పడేవాడు. ఏ దేవుడికి దండం పెట్టకుండానే ఆయన కోట్లు ఆర్జించాడు. వైద్యంలో వీణావంతుడి హస్తవాసి ఎటువంటిదో వ్యాపారంలో యశోవంతుడి హస్తవాసి కూడా అటువంటిదే. ఆయన మట్టి పడితే బంగారమయ్యేది. యశోవంతుడి భార్యలు ఇద్దరు సంతానం లేకుండా ఒకరి తర్వాత ఒకరు పోయారు. ఆయన మూడో భార్య గర్భవతి అయింది. యశోవంతుడి ఆనందానికి మేరలేదు. తాను గర్భవతి కావటం దేవుడి అనుగ్రహం వల్లనే అని భార్య అనేసరికి, నువ్వు అలా అనుకోదలిస్తే అనుకో, నేను మాత్రం దేవుడి దయ అని నమ్మను అన్నాడాయన. యశోవంతుడి భార్య 9 నెలలు మోసి మగబిడ్డను కన్నది. కాని అది బిడ్డ కాదు, శవం, తోలు కప్పిన ఎముకల గూడు. ఆ బిడ్డలో చలనం లేదు. అయితే గుండె కొట్టుకుంటూనే ఉన్నది. ఈ బిడ్డను వీణావంతుడు బతికిస్తే బతికించాలి, మరొకడి వల్ల కాదు అన్నారు యశోవంతుడి బంధువులు. వీణావంతుడంటే యశోవంతుడికి చాలా హీనమైన అభిప్రాయం ఉన్నది. అతను దైవమూఢుడు, సంసారాన్ని చూసుకోలేని అసమర్థుడు. అలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ యశోవంతుడు తనకు లేక పుట్టిన బిడ్డ బతుకుతాడేమోనన్న ఆశ కొద్దీ, అలా అయితే అతన్ని పిలుచుకురండి అని తన వారితో అన్నాడు. మనుషులు శివాలయానికి వెళ్లి వీణావంతుడితో సంగతి చెప్పి అతన్ని తమ వెంట రమ్మన్నారు. ఆ నాస్తికుడి వద్దకు నేను రాను. అతడు ఆలయానికి వచ్చి శివలింగం ముందు సాష్టాంగపడి అపరాధం చెప్పుకుంటే అతడి బిడ్డకు చికిత్స చేస్తాను. ఆ తర్వాత అంతా పరమశివుడి దయ అన్నాడు వీణావంతుడు.
యశోవంతుడు తన బిడ్డను తీసుకుని శివాలయానికి వెళ్లి బిడ్డను వీణావంతుడి ముందు పెట్టి శివలింగం ముందు సాష్టాంగపడి లేచి చెంపలు వేసుకున్నాడు. ఆయన ఇదంతా చేసింది వీణావంతుడు తృప్తి కోసమే గాని తనకు దేవుడి యందు నమ్మకం కుదిరి కాదు. వీణావంతుడు తన సంచి కట్టు నుంచి ఏదో గుళిక తీసి రంగరించి బిడ్డ నోటికి రాచాడు. వెంటనే బిడ్డ కదిలి కెవ్వున ఏడవనారంభించాడు. ఈ వింత చూడు వచ్చిన వారంతా అంతులేని ఆశ్చర్యం చెందారు. అదే క్షణంలో యశోధర పెద్ద పెట్టున ఏడుస్తూ తన ఆఖరు బిడ్డను భుజం మీద వేసుకుని వచ్చి, నా బిడ్డను కాపాడండి అంటూ స్పృహ లేకుండా ఉన్న బిడ్డను తన భర్త ముందు ఉంచింది. వీణావంతుడు బిడ్డ నాడి పరీక్షించి బిడ్డ నోటిలో ఒక మాత్ర వేశాడు. ఆ బిడ్డ ఒక్కసారి కళ్ళు తెరిచి తల్లి వంక చూసి ప్రాణం వదిలాడు. యశోవంతుడు చప్పున శివలింగం ముందు సాగిలబడి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని దీనంగా బతిమలాడుకున్నాడు. కానీ ప్రయోజనం లేదు. వీణావంతుడు తన మందుల సంచిని లింగం మీద విసిరికొట్టి ఎటో వెళ్ళిపోయాడు. తిరిగి అతను గుడి ఆవరణలోకి మళ్ళీ అడుగుపెట్టలేదు. తర్వాత ఒక ఉత్సవం నాడు దేవుడి ఊరేగింపు జరుగుతూ ఉండగా అతను వీధి పక్కన నిలబడి దేవుడి విగ్రహం మీద రాళ్లు విసిరేసరికి అతనికి పిచ్చి పట్టిందని అందరూ అనుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పరమ భక్తుడైన వీణావంతుడు ఉన్నట్టుండి నాస్తికుడు కావటానికి, పరమ నాస్తికుడైన యశోవంతుడికి భగవంతుడిలో విశ్వాసం కలగటానికి కారణమేమిటి? మనుషులు భగవంతుణ్ణి నమ్మటం కేవలము స్వార్థంతోనేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషి స్వార్థం లేకుండా ఏదీ నమ్మడు. యశోవంతుడు తన కొడుకు బతికాడు గదా అని దేవుడిలో నమ్మకం తెచ్చుకున్నాడు. అలాంటి స్వార్థంతోనే వీణావంతుడు కూడా దేవుణ్ణి నమ్ముతూ వచ్చాడు. అతనికి తన వైద్యంలో ఏనాడూ నమ్మకం లేదు. తాను నిమిత్తం మాత్రంగా చికిత్సలు చేస్తుంటే శివానుగ్రహం వల్ల రోగులకు నయమవుతున్నదని అతను భ్రమపడుతూ రావటమే అతను చేసిన పొరపాటు. ఇలాంటి స్వార్థం ఆధారంగా ఉండబట్టే తన కొడుకు చనిపోయేసరికి ఆ విశ్వాసం కాస్త పోయింది. తన కొడుకు బతకకపోవడానికి కారణం తాను సరి అయిన చికిత్స చెయ్యలేకపోవటమే అని గ్రహించక తప్పు దేవుడిపైన తోశాడు. ఇలా దేవుణ్ణి తన వైద్యానికి అడ్డు పెట్టుకుని మూఢుడు కావడం చేత అతను వెర్రివాడైపోయి లోకానికి వైద్యుడిగా తాను చేయగల ఉపకారాన్ని గంగపాలు చేసేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.